గీతం భూముల వ్యవహారంపై విశాఖలో కూటమి నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవాళ అర్థం పెడతా ఉంది. మేయర్ గారి మీద కుర్చీతో దాడి చేసినటువంటి విజువల్స్ తీయకుండా మా మేయర్ గారిని మేము ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే ఆ విజువల్స్ని బయటికి పంపించి రాష్ట్ర ప్రజలకి తప్పుడు సాంకేతికాలు పంపించేటువంటి నీచ సంస్కృతికి వాళ్ళ వైసీపీ నాయకులు దిగజారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వాళ్ళకి కౌన్సిల్ సమావేశంలో చర్చలు జరగకూడదు. అంశం మీద చర్చ కనుక జరిగితే ఎక్కడైతే వాళ్ళ భాగోతం బయటపడుతుందనో, ఎక్కడైతే వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, అవినీతి, వాళ్ళ అరాచకాలు గత ప్రభుత్వంలో గీతం యాజమాన్యం మీద, గీతం విద్యా సంస్థల మీద ఏవైతే బయటపడతాయనో అవి కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ కేవలం సభ సజావుగా జరగకూడదు. ఈ రాష్ట్ర ప్రజలకి, విశాఖ ప్రజలకి అసలు వాస్తవ విషయాలు తెలియకూడదు అనేటువంటి కేవలం ఒకే ఒక ఎజెండాతో ఇవాళ వైసీపీ నేతలు గౌరవ మేయర్ గారి మీద విరుచుకుపడ్డారు. మీ అందరికీ తెలుసు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో నడిపిస్తే ఇవాళ అదే రాజ్యాంగాన్ని వీళ్ళు అనుసరించి వాళ్ళ కౌన్సిల్లో ప్రవర్తించారంటే వైసీపీ నేతల యొక్క తీరు, వాళ్ళ ఆలోచనలు, రాష్ట్ర ప్రజలు వైసీపీ నేతల్ని సాగనంపేట చర్మగీతం ఎందుకు పలికారు ఇవన్నీ తెలుసు. వీళ్ళకి జీవీఎంసీ సభ ఎందుకు జరగకూడదంటే కేవలం ఒక తప్పుడు సాంకేతికాలు. గీతం భూముల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బంధువులకి కట్టబెట్టేస్తున్నారు అని చెప్పి వీళ్ళ యొక్క తప్పుడు సమాచారంతో ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం గత 3 రోజులుగా చేస్తున్నారు. మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజలకి, విశాఖ వాసులకి వాస్తవ విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మా భుజస్కంధాల పైన ఉంది. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మీ ఫ్లోర్ లీడర్ గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు, జనసేన, బీజేపీ మా అందరి పైన బాధ్యత ఉంది. కౌన్సిల్ ఎజెండా ఇచ్చి 10 రోజులు అయింది. సభ్యులందరికీ కూడా ఎజెండాలో గీతము అంశం అనేది 15 అంశం. ఈ 15 అంశంలో గీతం భూముల గురించి విశాఖ రూరల్ ఎంఆర్ఓ గారు, జీవీఎంసీ జోనల్ కమిషనర్, జోన్ 2 కమిషనర్ గారికి ఇలాగా ఈ యొక్క భూమి ఎలినేషన్ చేయాలని, ఎలినేషన్ చేసేటప్పుడు ఈ ప్రక్రియ స్థానిక సంస్థల్లో ప్రతిపాదించి పెట్టాలని కేవలం సమాచారం కొరకే ఈ 15 అంశంలో చాలా క్లియర్గా ఉంది. కావున పై వివరములు పరిశీలించి ఎండాడ గ్రామం, రుచికొండ గ్రామంలో సర్వే నంబర్లు సోయింట్స్ 54.79 ఎకరాలు ప్రభుత్వ భూమిని గీతం విశ్వవిద్యాలయం విశాఖపట్నం వారికి కేటాయించుటకు తహసీల్దార్ వారు కోరిన ఎలినేషన్ ప్రతిపాదనను కౌన్సిల్ వారికి ఎరుక నిమిత్తం సమర్పించడం అయినది. ఎరుక నిమిత్తం అంటే కేవలం సభ్యులకి సమాచారం తెలియజేయడం గురించి. ఈ యొక్క గీతం అంశం పెట్టేటువంటి విధానం, ఎజెండాలో ఏవైతే ఉన్నాయో దాంట్లో పూర్తిగా అంశాలని, వాస్తవాలని పొందుపరచలేదని చెప్పి కూడా మేము అధికారులను ఎజెండా ఇచ్చిన వెంటనే మేము అందరం కోరడం జరిగింది. అధికారులు తప్పుద్రోవ పట్టించారు. అధికారులు తప్పుద్రోవ పట్టించారని చెప్పి దాని గురించి వివరంగా డిసెంట్ కూడా రాయడం జరిగింది. ఒకటి ఏంటంటే 54 ఎకరాల భూమిని తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారికి పంపించాలి. జిల్లా కలెక్టర్ గారు జీవీఎంసీ కమిషనర్ గారు పంపించాలి. జీవీఎంసీ కమిషనర్ గారు టౌన్ సర్వే రికార్డ్సు, లీగాలిటీలు ఏమున్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో దేనికోసం ఈ అంశాన్ని సమాచారం కోసం సభ్యులు పెడుతున్నామో తెలియజేయాలి.
ఏ కేసులు పెండింగ్ ఉన్నాయి, ఈ అంశాన్ని ఇప్పుడు ఎందుకు ఏ సందర్భంలో పెట్టాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని ఈ యొక్క ఎజెండాలో పెట్టాలి. వాస్తవాల్ని పూర్తి స్థాయిలో పెట్టకుండా, వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళు నానాయాగి చేస్తూ ఉన్నారు. గీతం భూములు 4 దశాబ్దాలు పైగా గీతం విశ్వవిద్యాలయం నడుస్తూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ నగరంలో విధ్వంస పాలన మనం చూసాం. అక్టోబర్ 2020లో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ మీద అర్ధరాత్రి తెల్లవారుజామున 1 గంట నుంచి కూడా కొన్ని వందల మంది పోలీస్ బందోబస్తులు పెట్టి వైసీపీ ప్రభుత్వ భూములు గీతం కబ్జా చేసుకుందని ప్రహరీ గోడలు మాత్రం తొలగించేసి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పి ఆ రోజు అప్పటికి ఓడిపోయి ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎంపీ భరత్ గారి మీద కక్ష సాధింపు చర్యలుగా అక్కడ గోడలు పడగొట్టడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. మరి 2020 అక్టోబర్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గీతం ఆస్తుల్ని ధ్వంసం చేసిందో, ఒక విశ్వవిద్యాలయాన్ని ఏదైతే ధ్వంసం చేసిందో, మరి అప్పుడు ఎందుకు ఆ యొక్క ఆస్తులు స్వాధీనం చేసుకొని, గీతం యాజమాన్యం దగ్గర ఉన్నటువంటి ఆస్తులు స్వాధీనం చేసుకొని ఎందుకు పేదలకు కానీ లేకపోతే జగనన్న కాలనీలు కానీ ఎందుకు పెట్టలేకపోయారు? 5 ఏళ్ళ పరిపాలన ఉన్నారు. 2024 వరకు వాళ్ళ అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఇవాళ కౌన్సిల్కి వచ్చినటువంటి వ్యక్తి మినిస్టర్గా కూడా ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా కూడా, ఉత్తరాంధ్ర జిల్లా మంత్రిగా ఉన్నారు. ఎందుకంటే 2020 అక్టోబర్లో ఏదైతే గీతం విద్యా సంస్థల్ని విధ్వంసం చేసి ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్పి బెదిరించి యాజమాన్యాన్ని, సాక్షాత్తు విజయసాయిరెడ్డి